గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ఈ 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు అండ్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి జరిగినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు. సరే, కృష్ణా, గుంటూరుకు సంబంధించిన గ్రాడ్యుయేట్ అండ్ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఫలితం రావాలి అంటే రేపు సాయంత్రం అవుతుందేమో, ఇంకా రేపే తెలియచ్చు. ఫస్ట్ అని బ్యాలెట్ పేపర్ కదండి, చెల్లె ఓట్లు, చెల్లని ఓట్లు అవన్నీ వేరు చేసి ఆ విధంగా కట్టుకుంటూ పోవాలి. అండ్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అనేది చిన్నది కాబట్టి ఆ ఫలితం ఈరోజు రాత్రి 7:30 వరకు ఖచ్చితంగా వచ్చేయచ్చు. యాక్చువల్గా అయితే మొదటి రౌండ్లోనే ఫలితం వెలువడాల్సింది. ఆ మొదటి రౌండ్ ఫలితం ఎవరికి గెలిచే అన్ని ఓట్లు రాలేదు. అయితే గెలిచే అన్ని రాకపోయినా అధికార కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి అయితే 2వ ప్లేస్లో ఉండిపోయారు. తెలుగుదేశం, జనసేన ఈ కూటమి వీళ్ళు ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీల్లో ఏపీటీఎఫ్ తరపున, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ తరపున పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ రఘువర్మకి మద్దతు ఇచ్చారు. బట్ మొదటి రౌండ్ ఫలితాలలో మాత్రం పిఆర్టీ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు ఆయన ముందంజలో ఉన్నారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఏమో 2వ రౌండ్లో ఉన్నారు. పిఆర్టీయు, ఏపీటీఎఫ్ అండ్ పీడిఎఫ్ ముగ్గురు కూడా ముఖాముఖిగానే ఉన్నారు. పీడిఎఫ్ తరపున విజయ గౌరి 3rd ప్లేసు, 2వ ప్లేస్లో కూటమి బలపరిచిన వాళ్ళు, 1st ప్లేస్లో ఏమో శ్రీనివాసులు ఉన్నారు పిఆర్టీయు. సో ఇక 2వ రౌండ్ ఫలితాల్లో డెఫినెట్లీ ఎవరి విజేత తేలిపోతుంది. మరి అధికారంలో ఉన్న కూటమి బలపరిచిన వాళ్ళు మళ్ళీ 2వ రౌండ్లో ఏమైనా ముందని చేస్తారా, లేకపోతే వాళ్ళు ఓడిపోతారా అన్న విషయం అయితే చూడాలి. మొదటి రౌండ్లో అయితే వాళ్ళు బలపరిచిన వాళ్ళకైతే షాక్, వెనకబట్టిపోయారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే టీచర్స్ ఎమ్మెల్సీ మొత్తం ఓట్లలో 2.3% చెల్లని ఓట్లే ఉన్నాయి. అంటే ఓటు ఎట్లా వేయాలో కూడా తెలియలేదు టీచర్లకి. 2.3% చెల్లని ఓట్లే ఉన్నాయి మాస్టరు. ఒక రకంగా ఫలితాన్ని నిర్దేశించేంత శక్తి ఉంటుంది 2.3% ఓట్ల శాతం అంటే. టీచర్స్ ఎమ్మెల్యే అంత చెల్లుబాటు కానీ ఓట్లే ఉన్నాయి. ఇంక మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎన్ని చెల్లుబాటు కానీ ఓట్లు ఉన్నాయో తెలియదు, కానీ టీచర్ ఎమ్మెల్సీలో మాత్రం అన్నీ ఉన్నాయి చూడండి. ఇంట్రెస్టింగ్. బట్ ఈరోజు రాత్రి వరకు టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం వచ్చేస్తుంది. రేపు ఇక డైరెక్ట్గా టీడీపీ అభ్యర్థులే గుంటూరు, కృష్ణా అని ఉభయ గోదావరి జిల్లాలో బరిలోకి దిగారు కాబట్టి వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి మరి అధికారంలో ఉన్న వాళ్ళు బయటపడతారా, లేకపోతే తీవ్రమైన షాక్ల ఫలితాలు ఉంటాయా చూడాలి మరి.